ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం ఎసోటెరిక్ సైకాలజీ సెకండ్ వాల్యూమ్ మనం స్టార్ట్ చేసుకుని కొన్ని ఇంట్రడక్టరీ పాయింట్స్ మనం చెప్పుకున్నాం. దాంట్లో మనం లాస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం అంటే వర్క్ కాన్షియస్లీ అండ్ ఇంటెలిజెంట్లీ. సెకండ్ పాయింట్ ఏంటంటే రియలైజ్ ద రిలేషన్ ఆఫ్ ఫార్మ్ అండ్ క్వాలిటీ టు లైఫ్. ఈ మూడింటికి చక్కగా ఒక రిలేషన్ని చక్కగా మనం దర్శించడం అంటే జరగాలి. ప్రొడ్యూస్ దట్ ఇన్నర్ ట్రాన్స్మ్యుటేషన్ which will bring into manifestation the fifth kingdom in nature. ఈ ట్రాన్స్మిట్ అవడంలో ఫిఫ్త్ కింగ్డమ్ ఇన్ నేచర్ అంటే చక్కగా మేనిఫెస్ట్ అయ్యేటట్టుగా జరగాలి మనకి. సో అది జరగాలి. ద కింగ్డమ్ ఆఫ్ సోల్స్ అన్నారు. ఆల్ దిస్ హ్యాస్ టు బి అకాంప్లిష్డ్ ఇన్ ద రీమ్ ఆఫ్ కాన్షియస్ అవేర్నెస్ ఆర్ రెస్పాన్స్ త్రూ ద మీడియం ఆఫ్ స్టడీలీ ఇంప్రూవింగ్ వెహికల్స్ ఆర్ రెస్పాన్స్ మెకానిజమ్స్. స్టడీలీ ఇంప్రూవింగ్ వెహికల్స్ ఇవి ఎవరికి జరుగుతాయంటే ఇవన్నీ కూడా ఈ వెహికల్స్ మనకి ఏవేవైతే ఉన్నాయో 3 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ బాడీ, 2 యాస్ట్రల్, 3 మెంటల్. ఈ 3 వెహికల్స్ స్టడీగా ఇవి ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. అంటే రోజు రోజుకి ఇవి చక్కగా షార్పెన్ అవుతూ ఉండాలి. ఈ వెహికల్స్ 3 కూడా ఈ షార్పెన్ అవుతూ ఉండడం అంటే ఏంటంటే వాటిల్లో చక్కగా ఒక రిఫ్లెక్టరీ ఆస్పెక్ట్ అంటే చక్కగా జరగాలి. అంటే హయ్యర్గా సోల్ ఏదైతే చెప్తుందో అది మెంటల్ ప్లేన్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సోల్ చెప్తున్నటువంటిది యాస్ట్రల్ ప్లేన్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సోల్ చెప్తున్నటువంటి ఫిజికల్ ప్లేన్ లోనూ చక్కగా అది దాని యొక్క ఇది విధానం అంటే దర్శింపడాలి. సో ఆ రకంగా జరుగుతూ ఉండడం అంటారు. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ ఒక పదంలో స్లోలీ స్టడీలీ ఇంప్రూవింగ్ అని అన్నారు. దాన్ని స్టడీలీ ఇంప్రూవింగ్ వెహికల్స్ ఆర్ రెస్పాన్స్ మెకానిజమ్స్ అండ్ విత్ ద ఎయిడ్ ఆఫ్ స్పిరిచువల్ అన్డిఫెండింగ్ అండ్ ఇంపర్ఫెక్షన్ ఇంటర్ప్రిటేషన్. అది అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. స్పిరిచువల్ దాని దీనికి ఇంకోటి ఏమిటంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఒకటి ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ చక్కగా ఉండాలి. అంటే ఉన్నది ఉన్నట్లుగా చూసుకుంటే అది ఇంటర్ప్రిటేషన్. వాడు ఒకటి చెప్తే మనం ఒకటిగా అర్థం చేసుకుంటున్నాం అనుకోండి, ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా లేదని అర్థం లేదు. అంటే ఎక్కడ ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా ఉంటుందంటే సోల్ ఎప్పుడైతే చక్కగా మిగిలిన ప్లేన్స్ లోనూ అంటే లోవర్ ప్లేన్స్ లో ఎప్పుడైతే దాని యొక్క రిఫ్లెక్షన్ రెండు చక్కగా పడుతుంటుంది అప్పుడు వీడికి చక్కగా ఏం జరుగుతుందంటే ఉన్నది ఉన్నట్టుగా ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా ఉంటుంది. వాడు వాళ్ళ ఇంటికి రమ్మని పిలిస్తే మనకు వెళ్ళండి మా ఇంట్లో చెడిపోండి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది అనుకో, అంటే ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా లేదని అర్థం. లేదా వాడు వాళ్ళ ఇంటికి రమ్మని వాడు ఉద్దేశం కాదనుకోండి, వాడు రమ్మని అంటున్నాడు అనుకోండి, వాడు ఉద్దేశం ఏదో అది మనం చక్కగా ఇంటర్ప్రిట్ చేసుకోగలడు. సోల్ తోటి లింకప్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చక్కగా సాగుతాయి. With the higher question, we will not deal with the consciousness of the life of God as it expresses itself in the 3 subhuman kingdoms. We need not concern ourselves. We shall deal entirely with the following 3 points. So, ప్రధానంగా ఈ 3 పాయింట్స్ మనం ఇక్కడ కన్సిడరబుల్ గా మనం తీసుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే with the strictly human consciousness that begins with the process of individualization and consummates in the dominant personality. ప్రాసెస్ ఆఫ్ ఇండివిజువలైజేషన్. ఈ ఇండివిజువలైజ్ అవడం అన్నటువంటిది ఎన్నో ఇదిగా సాగుతుంది. ఇండివిజువలైజ్ అవడం అంటే ఫస్ట్ మానవుడు చక్కగా చేయాలి. వాడు అంటే ఇండివిజువలైజ్ అవడం అంటే చోట్లో తను తన స్థానము అంటే చక్కగా తెలుసుకోవడం, తద్విధముగా ఉండడం. సో ఇండివిజువలైజ్ అవడంలో దీని యొక్క పరమావధి ఏమిటంటే దీని యొక్క కొనటేషన్ ఏమిటంటే
ఇప్పుడు పర్సనాలిటీ అనేటువంటి చక్కగా డామినెంట్ గా అవ్వాలి. అంటే ఏంటి, నేను పలానా, వాడు యొక్క కార్యక్రమం ఇదంతా కూడా చక్కగా గుర్తుంచుకోవడం, చక్కగా వాడు దేని గురించి అయితే వాడు ఇక్కడ ఉంటున్నాడు, ఏమిటి చేస్తున్నాడు, ఈ జన్మ తీసుకోవడం, ఇదన్నీ కూడా చక్కగా దాని మీద ఒక పరిపూర్ణ భావం, చక్కగా దాని గురించి ఒక చక్కటి జ్ఞానం కలిగి ఉండడాన్ని ఇండివిజువలైజేషన్ ఒక మాటలో చెప్పాలంటే. సో ఇండివిజువలైజేషన్ అనేటువంటిది అవ్వడానికి ఫస్ట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ఫస్ట్ హ్యూమన్ కాన్షియస్ గా వచ్చినటువంటి వాడు చక్కగా ఇండివిజువలైజ్ అవ్వడం అండ్ కన్సుమేట్స్ ఇన్ ది డామినెంట్ పర్సనాలిటీ. సో ఈ పర్సనాలిటీ అంటే చక్కగా డామినెంట్ గా ఉండాలి. Second point ఏంటంటే with the egoic consciousness, which is that of the solar angel, as it begins with the preparation for initiation on the path of discipleship and consummates in the perfected master. వీడు ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అవ్వడం అంటుండేది వీడికి సెకండ్ లెవెల్ ఆఫ్ ఇది. ఫస్ట్ లెవెల్ ఏంటి, ఇండివిజువలైజ్ అవ్వడం, అంటే వీడు చక్కగా ఉండడం, దేనికి వచ్చాడు, ఏమిటి, ఇదంతా చక్కగా తెలుసుకోవడం, ఇదంతా చక్కగా తెలిసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వీడు ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అవ్వాలి. సో పర్ఫెక్ట్ మాస్టర్ అవడం అనేటువంటిది ఈగోయిక్ కాన్షియస్నెస్ లెవెల్లో జరిగేటువంటి కార్యక్రమం విత్ ద హెల్ప్ ఆఫ్ సోలార్ ఏంజల్స్, యాజ్ ఇట్ బిగిన్స్ విత్ ద ప్రిపరేషన్ ఫర్ ఇనిషియేషన్ ఆన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. సో ఇనిషియేషన్ అంటే చక్కగా అందివ్వబడినటువంటి వాడు, చక్కగా ఇనిషియేషన్ అనేది పొందినటువంటి వాడు ఒక పర్ఫెక్ట్ మాస్టర్ కావాలి. అది ఈగోయిక్ కాన్షియస్నెస్ లో ఉండేటువంటి కార్యక్రమం. నెక్స్ట్ థర్డ్ లెవెల్లో ఉండేటువంటి కార్యక్రమం అంటే స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, పీజీ లెవెల్ అనుకోండి. పీజీ లెవెల్ ఏంటంటే మొనాడిక్ రియలైజేషన్. దిస్ ఇస్ ఎ ఫ్రేజ్ దట్ మీన్స్ అబ్సల్యూట్లీ నథింగ్ టు అస్, ఫర్ ఇట్ కన్సర్న్స్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది ప్లానెట్ లోగోస్. దిస్ బిగిన్స్ టు బి అది ఇది ఇట్ బిలాంగ్స్ టు ద ప్లానెట్ లోగోస్ లెవెల్. సో పీజీ లెవెల్ అంటే మన టీచర్ల లెవెల్. సో 5వ తరగతి చదువుతున్నటువంటి వాడికి నువ్వు భవిష్యత్తులో ఎంఎస్సీ చదవాలంటే వాడికి ఏమర్థం అవుతుంది, అది ఎట్లాగో ఇది అట్లా. సో మొనాడిక్ లెవెల్లో జరిగేటువంటి సాధన అదంతా ఇప్పుడు మనకు బోధపడేటువంటి విషయం కాదని చెప్పేశారు. Man, the average human being, is a sum total of separative tendencies of uncontrolled forces of disunited energies, which slowly and gradually becomes coordinated, fused and blended in the separate personality. సో డిస్యునైటెడ్ ఎనర్జీస్ గా ఉంటాడు మానవుడు. ఎలా ఉంటున్నట్టు అంటే ఏమిటో ఒక నిమిషం కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆలోచనలు అటు వెళ్ళిపోతున్నాయి, ఇటు వెళ్ళిపోతున్నాయి. లేదా వీడి జీవితం ఒక సంవత్సరం ఒక రకంగా జీవిస్తున్నాడు, ఇంకొక సంవత్సరం ఇంకొక రకంగా జీవిస్తున్నాడు. క్రితం సంవత్సరం ఏమనుకున్నాడు, నేను చక్కగా ఈ విధంగా చక్కగా రోజు అమ్మవారు పూజ చేయాలి, ఈ రకంగా ఇదేదో ఈ వ్రత దీక్ష తీసుకోవాలి, ఇలా ఏదో అనుకున్నాడు. ఈ సంవత్సరం వచ్చేసరికి అమ్మవారి దీక్ష కాదండి, 7 కొండలు, ఆయన చాలా హైయెస్ట్, ఆయన యొక్క దీంట్లో మనం గడపాలన్నటువంటిదిగా అయిపోయాడు. ఇలాంటి డిస్యునైటెడ్ గా ఉంటున్నాడు మానవుడు. వాడు చక్కగా ఒక యునైటెడ్ గా వాడు తయారవ్వాలి. అది వాడికి ఫస్ట్ సాధన స్టెప్. సో ఒక యునైటెడ్, ఒక ఫోర్సెస్, చోట్ల ఉన్నటువంటి ఫోర్సెస్ లేదా వాడిలో ఉన్నటువంటి ఎనర్జీస్, వీటినన్నిటిని కూడా ఒకే దృష్టిగా ఉండాలి. అంటే వాడి యొక్క విధానం అంతా కూడా ఒకే వైపుగా సాగాలి. అది ప్రధానంగా వాడి లైఫ్ అన్నటువంటిది ఒక గోల్ గా పెట్టుకో అన్నటువంటిది అంటారు చూసారా. సో ఒక గోల్ అన్నటువంటిది పెట్టుకుని అది అచీవ్ అవ్వాలి అన్నటువంటిదే చెప్తారు పిల్లలకి. అది ఎట్లాగో సాధనలో ఉన్నటువంటి ప్రతివాడు కూడా ఒక గోల్ ప్యాటర్న్ గా వాడు ఉండాలి. ఒక గురువు, ఒక సాంప్రదాయము, ఒక విధానము, అంతే. అది చాలు, ఇంకా వేరేది ఇంకెందుకు అక్కర్లేదు. అంటే ఒక చక్కని దృష్టి కలిగి ఉండాలి వాడు లైఫ్ లో అంతా కూడా. ఎందుకు చేస్తున్నాం ఈ పని, లేదా ఎందుకు మనం ఈ విధంగా ఉంటున్నాం, చక్కగా ఒక క్లియర్ విజన్ అనేటువంటిది కలిగి ఉండాలి మానవుడు. ఆ విజన్ వైపుగా వాడు, అంటే వాడికి ఒక పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉన్నా కూడా వాడి విజన్ లో మాత్రం తేడా ఉండకూడదు. పర్సనల్ లైఫ్ గా వాడు ఆ పనులు చేయలేకపోవచ్చు, ఆ విధంగా ఉండలేకపోతూ ఉండొచ్చు, బట్ వాడి విజన్ లో మాత్రం ఎప్పుడు అది జరగకూడదు. అది ఫస్ట్ స్టెప్ వాడి. నెక్స్ట్ ఈస్ మ్యాన్, ద సోలార్ ఏంజల్, ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ దోస్ ఎనర్జీస్ అండ్ ఫోర్సెస్ విచ్ ఆర్ యూనిఫైడ్, బ్లెండెడ్ అండ్ కంట్రోల్డ్ బై ద టెండెన్సీ టు హార్మనీ, which is the effect of love and the outstanding quality of divinity. So tendency to harmony. వీడిలో మ్యాన్ ది సోలార్ ఏంజల్, మ్యాన్ ది యావరేజ్ హ్యూమన్ బీయింగ్ చెప్పారు. నెక్స్ట్ మ్యాన్ ది సోలార్ ఏంజల్. ఈ మానవుడు వీడిలో ఉంటుంటాడు, ఒక సోలార్ ఏంజల్ యొక్క దీనిలో వీడు ఉన్నాడు అనుకోండి. అప్పుడు వీడి లైఫ్ ఎలా ఉంటుందంటే చక్కగా యూనిఫైడ్ గా ఉంటుంది. చక్కగా వాడు ఏ సాధనకైతే వాడు జన్మ తీసుకున్నాడో ఆ సాధన వైపుగా వాడు పెడుతూ ఉంటుంది. ఇంకా వేరే దాని అందు వాడికి దృష్టి ఉండదు. అదే మనకి పురుష మతంలో కూడా
నువ్వు రాజ్యం స్వీకరించాలంటే కాదు, నేను పుట్టినటువంటి కారణం వేరు అని చెప్పి వెళ్ళిపోతాడు కదా మైత్రేయుడు వారు. బ్లెండెడ్ అండ్ కంట్రోల్డ్ బై ద టెండెన్సీ టు హార్మనీ విచ్ ఈస్ ద ఇఫెక్ట్ ఆఫ్ లవ్ అండ్ ద అవుట్స్టాండింగ్ క్వాలిటీ ఆఫ్ డివినిటీ. అవుట్స్టాండింగ్ క్వాలిటీ ఆఫ్ డివినిటీ, వాళ్ళలో డివినిటీ అంటున్నది వాడిని లీడ్ చేస్తూ ఉంటుంది సోలార్ ఏంజల్ ద్వారా. నెక్స్ట్ మ్యాన్ ద లివింగ్ మొనాడ్ అన్నారు. సో ఎప్పుడైతే వీడు లివింగ్ మొనాడ్గా అవుతాడో ఈస్ ద వెయిల్డ్ రియాలిటీ అండ్ ద which the angel of the presence hides. He is the synthetic expression of the purpose of God, symbolized through revealed. సో ఇదంతా వెయిల్డ్ గా ఉంటుంది, అంటే ఒక కర్టన్ వేసేసినట్టుగా ఉంటుంది. మొనాడ్ అంటే వీడికి, అంటే వీడిలో దైవం ఉన్నాడు అనేటువంటిది ఒక కర్టన్ వేస్తారు. సో నాలో దైవం ఏంటండి, దైవం వేరు కదా అంటుంటిదిగా ఉంటాడు వీడు. సో మొనాడిక్ లెవెల్లో మేల్కాంచినటువంటి వాడు దైవం ఉన్నాడు అనేటువంటిది చక్కగా దర్శించుకుంటాడు. తనే అహం బ్రహ్మాస్మి అన్నటువంటిది చక్కగా వాడి దర్శనం అయిపోతుంది. దర్శనం అయిపోయినటువంటి వాడు వాడి యొక్క విధానంలో వాడు ఎలా ఉంటాడంటే ఈజ్ ఎ సింథటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. వీటిలో ఒక సింథటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే పర్పస్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో అది వీడిలో ఈ సింథసిస్ అన్నటువంటి చక్కగా ఆ పర్పస్ ఆఫ్ గాడ్ది వ్యక్తీకరించడంలో వీడి యొక్క సింథసిస్ అన్నటువంటిది వినియోగపడుతూ ఉంటుంది. అది ప్రధానంగా జరిగేటువంటి విషయం. సింబలైజ్డ్ త్రూ రివీల్డ్ డివైన్ క్వాలిటీ అండ్ మేనిఫెస్టెడ్ త్రూ ద ఫార్మ్ అపియరెన్స్ quality life. Again, this ancient triplicity confronts the symbolically speaking. The triplicity can be studied as ఇదంతా కూడా ట్రిప్లిసిటీ. మనం ఫస్ట్ వాల్యూమ్ లో కూడా మనం చదువుకున్నాం. అపియరెన్స్, క్వాలిటీ, తర్వాత లైఫ్, ఈ మూడు కూడా ఒక సింబల్. ఆ మూడింటి గురించి కొన్ని వేరే పదాలు కూడా ఇచ్చారు, ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 ఇస్ మ్యాన్. మ్యాన్ ని ఎలా దర్శించచ్చు అంటే ది ఏంజల్ అన్నారు ఇక్కడ. దాన్ని ది ప్రెజెన్స్. మ్యాన్ గా ఉన్నటువంటి వాడు ఎలా, వాడు ది ఏంజల్. ఏంజల్ గా అంటే వాడిలో ఉన్నటువంటి దీనిగా వాడు దర్శింపడాలి. ది ఏంజల్ అండ్ ది ప్రెజెన్స్ గా తెలుసుకోండి అన్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. వాడిలో దైవం ఉన్నాడు అనేటువంటిది చక్కగా వాడికి దర్శింపడడం అనేటువంటిది దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అది ప్రెజెన్స్, ఆయన యొక్క ఇది దర్శింపడడం. ఇదంతా కూడా ది ఏంజల్ గా ఆయన ఉన్నాడు అనేటువంటి చక్కగా దర్శింపడడం. దిట్ ఈస్ ది ప్రెజెన్స్ అన్నారు. అంటే సాధనలో మొట్టమొదటి వీడు అడుగు పెట్టినప్పుడు, ఇప్పుడు కొంత సాధన అటువంటి చేసుకున్నప్పుడు వీడు ఉన్నటువంటి వీడి గురువు వీడిని నడిపిస్తున్నాడు అనేటువంటి చక్కగా వీడికి దర్శనం అవుతుంది. దాన్ని ఏమన్నారంటే మ్యాన్ అని అన్నారు. దాన్ని ఎం క్యాపిటల్ గా చెప్పారు, దాన్ని ది ఏంజల్ గా చెప్పారు. అంటే వీడు వేరు వాడు వేరుగా తెలియబడుతుంటాడు వీడికి. ది ఏంజల్ గా పెట్టారు వాడిని. తర్వాత ది ప్రెసెన్స్. ఈ ప్రెసెన్స్ అంటుండేది వీడు మొట్టమొదటిగా చక్కగా దర్శించుకోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేవాడికి ది రూట్ అన్నారు. దాన్ని ది రూట్. నెక్స్ట్ దాన్ని అన్నారు సెకండ్ వర్డ్ ది లోటస్ అన్నారు, ది ఫ్రాగ్రెన్స్ అన్నారు. సో సీడ్ మెడిటేషన్ అంటే మనం ఇంటలెక్ట్ ఇంట్యూషన్ లో మనం చెప్పుకున్నాం, అది రూట్ ఇక్కడ. అంటే వీడు రూట్ ఏమిటి అనేటువంటిది వీడు చక్కగా తెలుసుకోగలగడం, తెలుసుకుని ఆ రూట్ అనేటువంటిది ప్రధానంగా కలగడం. ఊర్ధమూల మధుశాఖం అన్నారు కదా, రూట్ ఆస్పెక్ట్ లేదా కాజ్ ఆస్పెక్ట్ లేదా వీళ్ళలో ఉన్నటువంటిది సోల్ ఆస్పెక్ట్ కి చక్కగా అది రూట్ గా వీడిలో ఇదంతా కూడా విత్తనం, అది వృక్షం అనేటువంటిది వీడి యొక్క పర్సనాలిటీగా వచ్చింది. సో దాని యందు వీడు చక్కటిగా దాని యందు వికసించి దాని యందు మాత్రం వీడు ఉండగలడు అంటే వీడు చేయాలి. ఎప్పుడైతే వీడు సోల్ లెవెల్లో ఉంటున్నాడో ఇంకొక పరిభాషలో దాన్ని ఏమని చెప్పారంటే పద్మము అన్నారు. ఏమిటి పద్మం అంటే అనగా వీడిలో ఉన్నటువంటి చక్రములన్నీ కూడా పద్మములుగా తయారైపోతాయి. వీడు ఎప్పుడైతే సోల్ తోటి వీడు సోల్ ఆస్పెక్ట్ గా వీడు ఉంటూ ఉంటాడో వీడిలో ఉన్నటువంటి షట్చక్రములన్నీ కూడా పద్మములుగా తయారైపోతాయి. పద్మమునకు చాలా విశేషమైనటువంటి సింబాలిజం ఉంది మనకి. కనుక పద్మములుగా తెలియజేయటువంటి విషయం అంతా కూడా ది రూట్ అన్నారు. ది రూట్ తర్వాత ది లోటస్ అన్నారు, ది ఫ్రాగ్రెన్స్. ఒక పద్మం అక్కడ పెడితే దాని యొక్క ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఆ చుట్టూతో అంతా కూడా పువ్వు పెట్టాం అనుకోండి, ఆ పువ్వు ఫ్రాగ్రెన్స్, ఆ పరిమళం అంతా కూడా అలా వెదజల్లబడుతుంటుంది. అంటే దాని యొక్క ప్రెసెన్స్ అలా ఇస్తుంటుంది, ఫ్రాగ్రెన్స్ అలా స్ప్రెడ్ అవుతుంది. సో ఫ్రాగ్రెన్స్కే జీవులందరూ కూడా అట్రాక్ట్ అవుతుంటారు. ఎవరన్నా వీడి దగ్గరికి దేని గురించి అని వస్తున్నాయంటే ఆ ఫ్రాగ్రెన్స్, మన నుంచి వచ్చేటువంటి ఫ్రాగ్రెన్స్ చాలా బాగుండాలి. ఫ్రాగ్రెన్స్ అనేటువంటిది గంధద్వారాం దురాదర్శాం నిత్య పుష్టాంకరీషం, నిత్యంగా ఉంటుండాలి. అంటే ఎలా ఉంటుంది అంటే గంధం లేకపోయినా గంధం వాసన అది ఉండాలి.
అంటే వీటిలో ఉన్నటువంటి ఫ్రాగ్రెన్స్ చాలా బాగుండాలి. దానికి ఆ పెర్ఫ్యూమ్స్ ఏవో రాసుకోవడం కాదండి. లోపల నుంచి ఒక ఫ్రాగ్రెన్స్ వస్తుంటుంది. వాడు ఎలా ఉన్నాడు అనేటువంటి రూపంతో సంబంధం లేకుండా వాడి నుంచి ఒక ఫ్రాగ్రెన్స్, షిరిడి సాయిబాబా ఒక ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. అందు గురించి ఆయన ఎలా ఉన్నారనేటువంటి విషయం సంబంధం లేకుండా అలా వచ్చింది. రమణ మహర్షి గారు వీళ్ళందరూ ఒక ఫ్రాగ్రెన్స్ ఉంటుంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు అందంగా ఉన్నారా మనకన్నా అంటే కాదు, వాళ్ళు మనకన్నా చూడడానికి చాలా మామూలుగా ఉంటారు, చాలా మనకన్నా మామూలు బట్టలు వేసుకుంటారు, మామూలు జస్ట్ క్యాజువల్ లివింగ్ గా ఉంటారు. బట్ వాళ్ళ చుట్టూతో ఎందుకు అంతమంది చేరిపోతున్నారు? ఇట్ ఈస్ ద ఫ్రాగ్రెన్స్, అవతార పురుషులు వాళ్ళు. కనుక ఆ ఫ్రాగ్రెన్స్ అంటున్నది ఇది తెలుసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏమన్నారంటే ది బుష్. సో బుష్ అంటున్నది వీళ్ళలో తెలియబడేటువంటిది ది ఫైర్ అన్నారు దాన్నే ది ఫ్లేమ్. సో ది బర్నింగ్ బుష్ అన్నారు. దీని గురించి కూడా మనకి అబ్రహాం అంటుండే కథ మనకి చక్కగా చెప్తారు. అబ్రహాంకి ఇదంతా కూడా మనకి అబ్రహాంకి చాలా మనకు పురాణాల్లో చెప్తారు. అబ్రహాంకి చాలా లేట్ గా ఆయన చాలా సాధన చేసుకునేటువంటి వాడు. చాలా మన భాషలో చెప్పుకోవాలంటే ఒక బ్రహ్మ ఉండేటువంటి స్థానంగా అబ్రహాం తెలుసుకొచ్చాం. బ్రహ్మదేవుడు. కనుక ఈ అబ్రహాంకి మన కథలు ఏమనిస్తారంటే ఆయనకి చాలా లేక కుమారుడు కలుగుతాడు. చాలా ముసలివాడు అయిపోతాడు ఆయన. ముసలివాడు అయిపోయిన తర్వాత అప్పుడు దైవం కనబడి నీకు కుమారుడు జన్మిస్తాడని చెప్తాడు. కుమారుడు జన్మిస్తాడంటే సరే అని ఆయనకి మొత్తానికి కుమారుడు జన్మిస్తాడు. జన్మించిన తర్వాత ఆయనకి ఏమని చెప్తారంటే నువ్వు ఆ కొండ మీద తీసుకొచ్చి నీ కుమారుడిని బలి ఇవ్వాలని సరే అని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు. చెప్పాడు, తీసుకెళ్ళిపోతాడు అంతే. బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమని చెప్తాడంటే ది బర్నింగ్ బుష్ అంటాడు. అక్కడ ఒక గుహలాగా ఉంటుంది, అక్కడ అగ్ని రగ్గులు గొల్పబడుతూ ఉంటుంది. ఈ అగ్ని అనేటువంటిది వీటిలో బర్నింగ్ బుష్ అంటే గుహ అంటే ఇది సింహస్థానం, అది సింహరాశి, that is the fiery sign. Second fiery sign indicates the soul level. So first fiery sign indicates the individual level. Second fiery sign indicates the soul level. సో సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడుగా సో ఇక్కడ అగ్ని అనేటువంటిది ఉంది, దాన్ని చూడు అని చూపిస్తాడు. చూపించి నువ్వు కుమారుడిని బలి ఇవ్వక్కర్లేదని చెప్తాడు. అక్కడ కుమారుడిని బలి ఇవ్వక్కర్లేదంటే ఏంటంటే అక్కడ అర్థం నువ్వు కుమారుడు అన్నటువంటి భావం నీలో ఏవైతే ఉన్నాయో అవి నువ్వు నాకు సమర్పించేస్తావు. ఇంక అందు గురించి ఫిజికల్ గా నువ్వు బలి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నీకు ఏర్పడినటువంటిది నువ్వు నాకు సమర్పించడానికి ఇవ్వబడినటువంటి సాధన ఇదంతా కూడా. అది నాకు సమర్పించేసావు, అది నాకు తెలిసిపోయింది కనుక నువ్వు ఫిజికల్ గా నువ్వు బలి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని అంటాడు. అది కథ చాలా ఇదిగా. సో ఇక్కడ ది బుష్ అన్నారు, ది ఫ్లేమ్, ది ఫైర్ అన్నారు, ది ఫ్లేమ్ అన్నారు. అది సో ఈ బుష్ అనేటువంటిది ది ఫైరీ సైన్ అండ్ ది ఫ్లేమ్. ఈ ఫైరీ ఆస్పెక్ట్ గా ఉంటుంది. అంటే చోట్ల ఇవన్నీ కూడా దేని వలన అయితే ఏర్పడుతున్నాయి దాన్ని దర్శించగలగడం, దానిగా ఉండడం. సో అది వాడికి ఇవ్వబడినటువంటి సాధన. థర్డ్ లెవెల్కి వచ్చేటికి వాడికి సాధన ఏంటంటే ది బుష్ అంటున్నది ఒకటి ఉందండి. ఈ అగ్ని అనేటువంటిది లోపల ఒకటి మండుతుంది. పర్వతం పైన అన్నారు. పర్వతం పైన అంటే ఇక్కడ బర్నింగ్ బుష్ అంటున్నది ఒకటి ఉంటుంది. సో బర్నింగ్ బుష్ గా ఉంటుంది, దాన్ని దర్శించడం అది థర్డ్ లెవెల్. దాన్ని మొనాడిక్ లెవెల్ గా చెప్పారు మనకు. The work of evolution being part of the determination of deity to express divinity through form is necessarily therefore the task of revelation, and as far as man is concerned, this revelation works out of the growth of soul evolution and falls into 3 stages. ఇదంతా కూడా evolution of soul in 3 stages. ఒకటి ఇండివిజువలైజేషన్ అన్నారు, నెక్స్ట్ ఇనిషియేషన్ అన్నారు, థర్డ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ అన్నారు. 3 పదాలుగా చెప్పారు ఈ సాధన అంతా కూడా. ఇండివిజువలైజేషన్ అంటే పర్సనాలిటీగా చెప్పారు, ఇనిషియేషన్ అంటే ఈగో లెవెల్లో చెప్పారు. అందుగురించి ఇప్పుడు ఈగో అంటుండేది ఏదైతే చెప్తున్నారో కొన్ని పరిభాషల్లో దాన్నే గురువు అని చెప్పి కూడా మనం రాసుకోవచ్చు. గురువు యందు మేలు కాంచడం, వీడిలో గురువుగా ఉండుట, గురువు వీడిలో నడపడం, ఇదంతా కూడా ఈగో లెవెల్ గా మనం తెలుసుకోవచ్చు కొంతవరకు. అంటే స్టార్టింగ్ లో అంటున్నోడికి ఈగో లెవెల్లో ఫస్ట్ ఇనిషియేషన్ అవుతుందని మనం చెప్పుకున్నాను కదా. సో దట్ ఈస్ ద గురు, అలా కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇనిషియేషన్ ఈగో లెవెల్ ఎప్పుడైతే వీడు వచ్చాడో దట్ మీన్స్ హీఈస్ ఇనిషియేటెడ్ అని అర్థం. థర్డ్ ఈజ్ ఐడెంటిఫికేషన్, దట్ ఈస్ ద మొనాడ్. ఈ 3 స్థితులు. ఇండివిజువలైజ్ అవ్వడం వేరు, ఐడెంటిఫై అవ్వడం వేరు, రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి. అది విధంగా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు విత్ ది ఫస్ట్ లెసన్, ది 3 stages ఆఫ్ ఈగోయిక్ గ్రోత్.
We must hold the following statements firmly in our minds. The personality is a triple combination of forces, impressing and absolutely controlling the fourth aspect of the personality, which is the dense physical body. The three stages ఉన్నాయి మన పర్సనాలిటీలో. ఈ త్రీ స్టేజెస్ కూడా ఫోర్త్ స్టేజ్ ని చక్కగా ఇది హోల్డ్ లో పెట్టుకుని చక్కగా ఇది నడిపేటువంటిది. ది త్రీ స్టేజెస్ ఆఫ్ ది పర్సనాలిటీ ఏమిటంటే, ఒకటి మనలో ఉండేటువంటి ఫిజికల్ ఈజ్ డివైడెడ్ టు టూ. దట్ ఈస్ ది ఎథరిక్ అండ్ డెన్స్ ఫిజికల్. ఎథరిక్ ప్లేన్ ఒకటి, ఆస్ట్రల్ ప్లేన్ ఒకటి, పైన ఉంటుంది మెంటల్ యూనిట్ ఒకటి. ఈ త్రీ ప్లేన్స్ కూడా డెన్స్ ఫిజికల్ గా ఉన్నటువంటి బాడీని చక్కగా ఒక సృష్టిలో దీని పటిష్టంగా చక్కగా ఒక ఆరోగ్యవంతంగా ఒక చక్కగా ఇవి ఏవైతే చెప్తున్నా ఆ విధంగా నిర్వహించుకోవడానికి అనుగుణంగా ఉంచుకునేటువంటి కార్యక్రమాన్ని పర్సనాలిటీ లెవెల్లో ఇచ్చినటువంటి కార్యక్రమంగా తెలుసుకోండి అన్నారు. ఫిజికల్ బాడీ అన్నారు. The three personality types of energy are the etheric, which is the vehicle of the vital body, the astral body, and the vehicle of the feeling energy or sentient force, and the mental body, which is the vehicle of the intelligent energy of will, which is the strand of the dominant Christian science and the emphasis. These forces constitute the lower man. The solar angel is a dual combination of energies, the energy of love and the energy of will or purpose. Solar angel, ఈ మూడింటికి పైన ఉన్నటువంటి వర్డ్ సోలార్ ఏంజల్. బాగా గుర్తుంచుకోండి పదాలు. అంటే సబ్జెక్ట్ అంతా కూడా వీటిలోకి వెళ్ళిపోతుంటుంది. అదే సోలార్ ఏంజల్ ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ రెండుగా ఉంటుందండి అన్నారు. ఒకటి ది పర్పస్ అన్నారు, ఇంకొకటి విల్ ఆస్పెక్ట్. అది ఎనర్జీ ఆఫ్ విల్ ఆర్ పర్పస్ అన్నారు, ఒకటి ఎనర్జీ ఆఫ్ లవ్ అన్నారు. ఈ లవ్ అను విల్ ఈ రెండు కూడా దీని ద్వారా తెలియబడుతుంటాయి, సోలార్ ఏంజల్స్ ద్వారా తెలియబడుతుంటాయి. సో హిస్ యాక్షన్ ఇస్ టూ. సో సోలార్ ఏంజల్ గైడ్స్ ది సోల్. సో ఆయన యాక్షన్ రెండుగా ఉంటుంది. విచ్ వెన్ డామినేటింగ్ ద థర్డ్ ఎనర్జీ ఆఫ్ మైండ్ ప్రొడ్యూస్ ద పర్ఫెక్ట్ మ్యాన్. ఈ త్రీస్ ని, ఈ మూడింటిని ఈ రెండు ఎనర్జీస్ గా ఉన్నట్టు డామినేట్ చేస్తారు. అంటే రెండుగా ఉన్నటువంటిది ఒకటి ఏంటి, ది లవ్ అన్నారు, ఇంకొకటి విల్ అన్నారు, దాన్నే ది పర్పస్ అన్నారు. అంటే ఈ మూడు చక్కగా దేని యందు డామినేట్ అవ్వబడతాయి అంటే ప్రేమ అంటుండే దాని యందు ఈ మూడు కూడా డామినేట్ అవ్వబడతాయి. అంటే చాలా చాలా సన్నటిగా ఉంటుందండి దారిది. ప్రేమ అన్నటువంటి దాని ద్వారా ఈ మూడు కూడా దేని చేత డామినేట్ అవ్వబడతాయి అంటే ప్రేమ బాగా కలిగి ఉండాలి మానవుడు ఎప్పుడు కూడా. ఆ ప్రేమ ద్వారా వీడు పర్పస్ అంటుండేది వీటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రేమ అంటుండే చక్కగా ఉన్నప్పుడు, పర్పస్ రిఫ్లెక్ట్ అయినప్పుడు, పర్పస్ ప్రేమ ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఈ మూడు కూడా వాటిలో గడిపోతాయి. అది జరుగుతున్నట్టు. అంటే ద త్రీ విల్ గో ఇన్ టు ద టూ. అది జరుగుతున్నట్టు మెయిన్గా వీడికి. అది జరిగినప్పటికీ దీస్ ట్రూత్స్ ఆర్ ప్రాక్టికల్ అండ్ హెన్స్ వి ఫైండ్ టుడే such dominant emphasis laid upon the understanding of the plan amongst esotericians. Hence likewise the work of the psychologists as they seek to interpret man, and hence also their differentiation as to the human appearance, so that man is seen as it were dissected into his component parts. The recognition is emerging into that it is man's quality which outwardly determines his place on the ladder of evolution. So ఒకటి ఏమిటి, మ్యాన్ ఈస్ డిటర్మైన్డ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ఎవాల్యుయేషన్. వీడు ఎన్నో తరగతి వాడు అనేటువంటిదిగా చూస్తారు. ఏదో ఒక ప్రిన్సిపల్ గారు వచ్చారనుకోండి, వీడు ఏ తరగతి వాడు అనేటువంటిదిగా చూస్తారు. అదే మోడర్న్ సైకాలజిస్ట్ వాడిని ఎలా చూస్తున్నాడు, హిస్టారిక్ గా చెప్పినప్పుడు వీడు ఈ ల్యాడర్ ఒకటి ఉందని చెప్తాడు. దాంతో కూడా ఒక కథ వస్తుంది. జాకబ్ బోనని ఇంకో వాళ్ళిద్దరు అన్నదమ్ముడు కళ వస్తుంది తమ్ముడికి. ఏమిటి ఆ కళ అంటే, కింద భూమి నుంచి ఆకాశం దాకా ఒక నిచ్చెన ఉందండి. ఈ నిచ్చెన ఎక్కుతున్న వాళ్ళు కొందరు ఉన్నారట, దిగుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. అంటే ఏమిటి, ఎవల్యూషనరీ ప్యాటర్న్ ఇదంతా కూడా. సృష్టిలోకి ఎగబ్రాకే వాళ్ళు కొందరు ఉంటుంటారు, సృష్టిలోకి దిగి వచ్చేవాళ్ళు కొందరు ఉంటుంటారు. సో అదొక ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నారు దాన్ని ఇక్కడ. సో ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్ లో వీడు ఏ స్థితికి సంబంధించినటువంటి వాడుగా తెలియజెప్పేటువంటి మార్గం ఎవల్యూషనరీ. ఇది ఎసోటెరిక్ గా మాట్లాడినప్పుడు ఎక్స్ట్రీమ్. అది కాకుండా ఎక్స్ట్రీమ్ మెటీరియలిస్టిక్ స్కూల్ ఆఫ్ erroneously supposes that man's quality is determined by his mechanism. వీడి యొక్క మెకానిజంను బట్టి వీడు చక్క అంటే వీడికి ఉన్నటువంటి తెలివితేటలు, వీడు 10 రూపాయలు వంకాయలు చెప్తే వీడు 5 రూపాయలు మాట్లాడగలుగుతున్నాడా లేదా ఎట్లా అయినా సరే పక్కవాడిని మోసం చేసి వీడి పని వీడు సాధించుకోగలుగుతున్నాడు లేదా, వీడిలో చక్కటి చాకచక్యత, చక్కటి తెలివితేటలు వీడిలో ఉన్నాయా లేదా అంటుండేదిగా మాట్లాడేటువంటిది మోడర్న్ సైన్స్.
యాక్చువల్లీ ఇట్ షుడ్ బి రివర్స్ అని చెప్తున్నారు. వీడి యొక్క ఎవల్యూషనరీ ప్యాటర్న్ దేని చేదంటే దీనికన్నా రివర్స్గా ఉన్నటువంటి వాడి దగ్గరే ఇది తెలియబడుతుంది అంట. అంటే ఎంత తెలివిగా ఉంటున్నాడో అంత సృష్టికి వీడు దూరంగా ఉంటున్నాడు అంటాడు చెప్పాలంటే. అంటే వీడు సోల్గా ఉండాలి అంటే ఏమిటి, వీటిలో ఇంటలెక్ట్ కన్నా ఇంట్యూషనల్ లెవెల్లో వీడు ఉండాలి. ఇంట్యూషనల్ లెవెల్లో ఎవరిలో వీడు ఇంట్యూషన్స్ చక్కగా పనిచేస్తాయంటే, ఎవరికైతే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఇవన్నీ మనం గతం చెప్పుకున్నటువంటి పాయింటే మళ్ళీ పాయింట్ వచ్చింది చెప్పి. ఈ మూడు కూడా చక్కగా యునైట్ అయిపోయి ఉన్నప్పుడు ఇంట్యూషన్స్ చక్కగా పనిచేస్తాయి. అప్పుడు వీడు ఎలా ఉంటాడంటే తెలివి తక్కువగా ఉన్నటువంటిదిగా ఉంటాడు. అంటే ఏంటి, ఉదాహరణకి ఏమంటే మీరు చక్కగా పూజ చేస్తున్నారు, ఏదో ఇది చేస్తున్నారు, చక్కగా ధనం ఉంచండి అని చెప్పి, లేదా షిరిడి సాయిబాబా గారు ఆయన దగ్గరికి వచ్చి అలా డబ్బులు ఇచ్చేవారు. డబ్బులు ఇచ్చేస్తుంటే ఆ పక్కన శ్యామ అని పిలిచి, ఏమండి ఇది అకౌంట్ ఓపెన్ చేయండి, మనం పెద్ద భవిష్యత్తులో పెద్ద ఆశ్రమం కట్టాలి, ఇది చాలా అవసరం మనకి, ఇవన్నీ ఇచ్చేవాళ్ళు అంది, చక్కగా అకౌంట్ చేయండి. ఇలా లేదా ఆయన చేసింది ఎక్కడ. వచ్చినట్టు ఇచ్చేస్తుండేవాడు ఆయన. ఏ రోజు వచ్చిందో ఆ రోజు ఇచ్చేస్తుండేవాడు. కొందరు ఆయన దగ్గరికి ఈ డబ్బులు తీసుకోవడానికి వచ్చి కూర్చునేవాడు. కూర్చున్నది వాడికి అలా ఇచ్చాడు అంత, ఏ రోజు ఆ రోజు అకౌంట్ జీరో అలా ఉండేవాడు ఆయన. సో ఈ ప్లాన్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఎప్పుడు కూడా వీడు మెటీరియలిస్టిక్ గా ఉంటున్నటువంటి వాడి ఒక అప్రోచ్ కి రివర్స్ గా ఉండడం అంటున్నది ఎసాటరిక్ గా ఉండాల్సినటువంటి విధానం అంటుందిగా చెప్పారు మనకి ఇక్కడ. Disciples have the problem of expressing the duality of love and will through the personality. ఇది డ్యుయాలిటీ అంటే ఈ డ్యుయాలిటీగా ఉన్నటువంటిది పర్సనాలిటీ ద్వారా ఎక్స్ప్రెస్ అవ్వాలి. అంటే వీడి యొక్క లవ్, వీడి యొక్క పర్పస్ ఇది పర్సనాలిటీలో దర్శనపడాలి. ఉదాహరణకు వీడికి చాలా మాస్టర్ సివి గారు మార్గం చాలా ఇష్టం ఉంది, బాగుంది, దాని అందు చాలా గౌరవ భావం, అది వీడి పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అది జరగాలన్నమాట. అది చెప్తాను. This statement is a true enunciation of the goal for the disciple. The initiate has the object of expressing the will of God through developed love and a wise use of the intelligence. The above preamble lays the ground for the definition of the three stages of egoic growth. What therefore is individualization from the standpoint of the psychological unfoldment of man? It is the focusing of the lower aspect of the soul, which is that of the creative intelligence, so that it can express itself through the form nature. Adi individualization ante baga gurtupetti. Ante through the form nature ga soul antonde chakka reflect avvali, adi jaragali. సోల్ ఏదైతే దర్శిస్తుందో, ఏదైతే తెలియబడుతుందో, ఇంట్యూషనల్ లెవెల్లో ఏదైతే జరుగుతుందో అది ఇంటలెక్ట్ లెవెల్లో చక్కగా వీడికి తెలియబడాలి. అంటే బ్రెయిన్ ఇవన్నీ మనం చెప్పుకోను, అందు గురించి ఆ పాయింట్స్ అన్ని ఉంటే మనకి సబ్జెక్ట్ ఫాస్ట్ గా మనకు వెళ్ళిపోతుంది. అందు గురించి అది బాగా గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్స్ అన్ని కూడా. Which is that of the creative intelligence, so that it can express itself through the form nature. It will eventually be the first aspect of divinity. Thus, to express itself, it is the emergence into manifestation of the specific quality of the solar angel through the appropriation of by that angel of a sheath or sheaths, which does constitute its appearance. It is the initial imposition of an applied directed energy upon the triple force exhibition. Applied energy, ఆ ఎనర్జీ అంటే ట్రిపుల్ ఫోర్స్ లో చక్కగా ఎక్స్ప్రెస్ అవ్వబడుతూ ఉండడం అటువంటి జరగాలి. దెన్ ఇది ఇండివిజువలైజేషన్ అంటే బేసిక్. అంటే ఇది విల్ ఆర్ పర్పస్ అండ్ లవ్, ఈ రెండు కూడా వీడి యొక్క లోయర్ ఆస్పెక్ట్ లో చక్కగా దాని యొక్క రిఫ్లెక్షన్ అటువంటి చక్కబడుతుంటారు. అలా అయినటువంటి అంటే దీని గురించి అంటే సుమారుగా 2-3 గంటలు కూడా చెప్పుకోవచ్చు ఈ పాయింట్ మీద. ఈ పాయింట్ మనం గతంలో చెప్పుకున్నటువంటి విషయాలే కాబట్టి ఇండివిజువలైజేషన్ గురించి కాస్మిక్ ఫైర్ లో చాలా వివరంగా చెప్పారు. అందుగురించి ఆ స్థితి దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ అని చెప్పారు ఇక్కడ. అందుగురించి అది చెప్పుకున్నాం మనం ఆల్రెడీ కాబట్టి నెక్స్ట్ పాయింట్కి మనం వెళ్దాం. The self-aware entity comes forth into physical incarnation. The actor appears in process of learning his part. He makes his debut and prepares for the duty of full personality emphasis. The soul comes forth into dense form, and on the lowest plane, the self begins the part of its spirit, which is expressed through selfishness. So self begins. Self and first selfishness ga vastundi. That is the first lesson. ఇండివిజువలైజేషన్ లో ఫస్ట్ లెసన్ ఏంటంటే సెల్ఫిష్నెస్. ఇదంతా మన కాస్మిక్ ఫైర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో సెల్ఫ్ గా వీళ్ళు అయామ్ అనేటువంటిది ఫస్ట్ దాని యొక్క రిఫ్లెక్షన్ ఎలా పడుతుందంటే సెల్ఫిష్నెస్ గా వస్తుంది. అంటే వాడు తన స్వార్థమునకై పనిచేయడం, తన స్వార్థమునకై ఇతరులకి పని చేసి పెడుతూ ఉండడం, స్వార్థపూరితంగా జీవితం జీవించడం. దట్ ఈస్ ద ఫస్ట్ లెసన్. వాడిని చూసి ద్వేషించకండి. ఎప్పుడైనా సరే సెల్ఫిష్ గా ఉన్నాడు అంటే
మనం ఏదో చాలా గొప్పవాడం, వాడు ఏదో చాలా లోవర్ లెవెల్ అన్నట్టుగా అనుకోకండి. రెండు ఏళ్ళకి వాడు కూడా మన స్థితికి వచ్చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ ఫర్ ది సెల్ఫిష్నెస్ అంటున్నది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సెల్ఫిష్నెస్ నుంచి అన్సెల్ఫిష్ గా ఉండడం అంటున్నది నెక్స్ట్ స్టెప్ లో వస్తున్నాడు. సో ఇది రావడంలో దానికన్నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రూప్ కాన్షియస్. అంటే ఫస్ట్ వాడికి అటువంటి దాని నుంచి వాడి ఫ్యామిలీ వస్తుంది. వాడి ఫ్యామిలీ అంటున్నది నెక్స్ట్ స్టెప్. వాడి కుటుంబం, తర్వాత లేదా వాడి చుట్టాలు, దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. వాడి కులం, ఏదో ఒక పేరుతోటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి వీడు కష్టపడడం అంటున్నది వస్తుంది. ఇట్లా స్లోగా స్టెప్ బై స్టెప్ గా అలా వస్తుంటుంది. వచ్చి తర్వాత వీడు ఒక చక్కగా వెళ్ళబడటం అంటుంది. దీన్నే మనకి ఏమని చెప్తారంటే ఇది 3 స్టేజెస్ కదా. ఈ 3 స్టేజెస్ దాటడాన్ని థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్ గా కూడా చెప్తారు. ఇంకొక దాంట్లో ఏమని చెప్తారంటే ఇది జరగడానికి 3 జన్మలు పడతాయండి. కొందరికి 7 జన్మలు పడతాయన్నారు, కొందరికి 11 జన్మలు కూడా పట్టవచ్చు అని కూడా చెప్తారు. సో వీడు ఇండివిజువలైజ్ అవ్వడం అంటున్నది ఇలా సాగుతూ ఉంటుంది. ఇట్ ఇస్ ఆల్ అంటే సింబాలిక్ కూడా ఇది. అంటే 3 ఒక క్లాస్ తరగతి విషయం అంతా వీడికి బోధపడాలంటే 1 సంవత్సరం పాఠం పడుతుందండి అని ఎలా అయితే చెప్తాము, అలా ఈ ఇండివిజువలైజ్ అవ్వడానికి 3 జన్మలు మామూలు, కొందరికి 7 జన్మలు పడుతుంది, కొందరికి 11 జన్మలు పడుతుంది అని చెప్తున్నారు. సో దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాన్షియస్ ఇండివిజువాలిటీ త్రూ ఎక్స్పీరియన్సింగ్ ది లైఫ్ ఆఫ్ ది సెన్సెస్. ఫస్ట్ ఏంటంటే లైఫ్ ఆఫ్ ది సెన్సెస్. వీడు చక్కగా తన వస్తువులన్నీ జాగ్రత్త పెట్టుకోవడం, తన ఇంటిని జాగ్రత్త పెట్టుకోవడం, ఇది ఫస్ట్ ఏర్పడుతుంది. తన దేహాన్ని జాగ్రత్త పెట్టుకోవడం, తనకు ఆకలి వేసినప్పుడు చక్కగా మంచి ఆహారాన్ని భుజించడం, ఇదంతా ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ది అసర్షన్ ఆఫ్ ఇండివిజువాలిటీ త్రూ ద యూస్ ఆఫ్ ది డిస్క్రిమినేటింగ్ మైండ్స్. అసర్షన్ ఆఫ్ ఇండివిజువాలిటీ, వాడి యందు ఒక దృఢమైనటువంటి విశ్వాసం, ఒక దృఢమైనటువంటి ఇది కలిగి ఉండడం. డిస్క్రిమినేషన్ టెండెన్సీ, వీడు నావాడు వీడు బయటవాడు అంటే చక్కగా వీటిలో ఒక డిస్క్రిమినేటివ్ టెండెన్సీ అంటున్నది. తనకి ఏదైనా ఒక 10 రూపాయలు ఇస్తే తను 1 రూపాయి ఖర్చు పెట్టుకుని మిగిలిన 9 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెట్టడం. ఇంతకుముందు 10 రూపాయలు వాడే తినేసేవాడు. ఇప్పుడు నెమ్మదిగా ఏం చేస్తున్నాడు, వాడు 1 రూపాయి 2 రూపాయలు వాడికి వాడుకుంటున్నాడు, మిగిలిన 8 రూపాయలు ఇంట్లో వాళ్ళు, వీడు నా కుటుంబం కదా, వీళ్ళకి నేను కాకపోతే ఎవరు చూసుకుంటారండి అన్నటువంటి భావం వాడిలో ఏర్పరిచి ఆ కుటుంబానికి వాడే ముఖ్యం, వాడి లేనిదే కుటుంబం లేదు అన్నటువంటి భావనలు వీడికి చక్కగా అలా ఏర్పడుతుండడం చేత కుటుంబం గురించి వీడు కష్టపడడం అంటున్నది వీడికి ఇచ్చేశారు. వాడు ఇచ్చేసరికి ఆ కుటుంబం గురించి వీడు కష్టపడుతూ ఉంటాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాను అనుకుంటుంటాడు. ఇదంతా జరుగుతుంది. ఇదంతా సాధన ఇలా సాగుతుంటుంది. జన్మలు చెప్పేసరిగా మనకి ఈ జన్మలు ఇలా వెడుతుంటుంది, కొన్ని జన్మలు అలా వెడుతుంటుంది. ఈ కుటుంబంతో నుంచి ఫ్యామిలీకి అసోసియేటెడ్గా ఉన్నటువంటి రిలేటివ్స్, వాళ్ళ గురించి నేను కష్టపడాలి, నేను కాకపోతే పాపం వాళ్ళు పిచ్చోళ్ళు అంటే వాళ్ళకి ఏం తెలియదండి, ఊర్లో ఉంటారు, వాళ్ళ గురించి నేనే కష్టపడాలి, నేనే చూసుకోవాలి వాళ్ళని అనుకుంటుగా ఇలా ఏర్పడుతుంది. అవును, అలా 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 నెమ్మదిగా వాడు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తాడు అన్నమాట. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చేటి ది అల్టిమేట్ సాక్రిఫైస్ ఆఫ్ దట్ ఇండివిజువాలిటీ టు ద గ్రూప్. అది నెక్స్ట్ గ్రూప్ గురించి వీడు ఇండివిజువాలిటీ అంటుంటది వీడు సాక్రిఫైస్ చేయడం. 3 స్టేజెస్ గా చెప్పారు. టుడే ద మాసెస్ ఆర్ occupied with the task of becoming conscious of themselves and are developing the spirit or sense of personal integrity or wholeness, which will eventuate in an increased self-assertiveness. సో వీటిలో సెల్ఫ్ అసర్టివ్నెస్, వాడంటే వాడికి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూస్తాను. సెల్ఫ్ యందు ఒక అసర్ట్, నేనున్నానంటే నీకేం పర్వాలేదు, నేను చేయగలను, నేను చెందగలను, నేను సాధించగలను, ఇలాంటి భావం వాళ్ళలో ఏర్పడదు. అది జరగాలి. సెల్ఫ్ అసర్టివ్నెస్, ది ఫస్ట్ జెస్చర్ ఆఫ్ డివినిటీ. దిస్ ఈస్ well and good in spite of the immediate complication and the consequences in the world consciousness and state of being. Hence, also the need for the immediate guidance of the disciples in every nation and their training in the life of correct aspiration with their subsequent preparation for initiation. ఇది సెల్ఫ్ అసర్టివ్నెస్ అంటున్నది ఏర్పడిన తర్వాత అలా అది ఎక్కువసేపు ఉండకూడదండి, అది నెమ్మదిగా జారిపోవాలి. ఎక్కువసేపు ఉందంటే ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు చెప్పినటువంటి భావం, అంటే నేనే చేయగలను, నేనే చెందగలను, నా వల్ల ఈ పని అవుతుంది, నేను ఎలా అయినా సరే నేను వెళ్ళగలను, నేను చేయగలను, ఇలాంటి భావం అంటుండేది ఎక్కువసేపు ఉండకూడదు. దాని నుంచి నెమ్మదిగా వాడు ఇనిషియేషన్ స్టేజ్కి వాడు వెళ్ళిపోవాలి. ఇనిషియేషన్ స్టేజ్ కంటే ఏంటంటే చక్కగా ఇదంతా కూడా వాళ్ళు జరుగుతున్నటువంటి ప్రక్రియగా వాడు దర్శించుకోవాలి. అదంతా చెప్తాను మనకి నెక్స్ట్. సో ఇనిషియేషన్ అన్నారు.
The task of the intelligent parent today and of the wise teacher of the young should be that of the turning out into world activity. Those conscious individuals who will undertake the work of self-assertion in the affairs of today. Self-assertion in the affairs of today. వాడు ఏం చేస్తాడు? వాడు పిల్లాడిని వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చి నువ్వే వెళ్ళి తీసుకురా. చూసా, వాడికి 10 రూపాయలు ఇచ్చినప్పుడు 8 రూపాయలు అవుతుంది సామాన్లు, 2 రూపాయలు వాడు ఇస్తాడు, జాగ్రత్తగా నువ్వు తీసుకురా అని చెప్పి వీడు కూర్చొని వాడి చేత చేయిస్తాడు. వాడు 30 ఏళ్ళు వచ్చినా కానీ వాడికి తెలియదండి వాడు అంటుండేది. వీడు పెంచకూడదు. తల్లిదండ్రులు ఎలా పెంచాలంటే చిన్నప్పటి నుంచి ఒక బాధ్యతగా పెంచాలి. మనం చేసుకోగలుగుతాం, కానీ వాడికి బాధ్యత రావాలి పిల్లాడికి. పెద్దయ్యాక అదే వస్తుందని ఇలా కాదు, పెద్దయ్యాక రావట్లేదు. పిల్లలుగా ఉన్నప్పుడే బాధ్యత నేర్పించినప్పుడు మనీని చాలా చక్కగా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే వాడికి కావాల్సినదేమో చిన్నప్పుడేమో మనకు ఒకటే పిల్లాడనో ఇద్దరే పిల్లలనో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తుంటాం. పెద్ద అయిన తర్వాత వాడికి ఒకటేసారి 30,000, 50,000, 1,00,000 ఎంతో జీతం వచ్చేస్తుంది. దాన్ని ఏం చేయాలో తెలియకుండా వాళ్ళు మిస్హ్యాండిల్ చేసేయడం లైఫ్ అంతా కూడా. అంటే ఒక సోల్, ఒక లైఫ్ ఒక విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నటువంటిది ఈ విధంగా ఏర్పడినప్పుడు అది వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. సోల్ లైఫ్ చాలా అంటే ఇటువైపు వెళ్దాం అనుకున్నాడు, ఇటువైపు వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ ధనం అది వచ్చి వాడు అటువైపు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి వీడు. సో వాడిని వెనక్కి తీసుకురావడం సోల్కి చాలా పెద్ద పని, లేదా ఆ జన్మలో అసలు కుదరకపోవచ్చు. అందు నుంచి తల్లిదండ్రులుగా ఉన్నప్పుడే వీడికి మనీ హ్యాండ్లింగ్ కానీ థింగ్స్ హ్యాండ్లింగ్ కానీ ఒక పర్ఫెక్ట్ గా వాడికి టీచింగ్ అటువంటిది ఇచ్చేస్తూ వెళ్ళిపోతాడు. అప్పుడు వాడికి రేపు పొద్దున 10 లక్షలు జీతం పడినా కానీ ఇది కూడా వాడు దాన్ని ఒక ప్లాన్డ్ గా వాడు దాన్ని వినియోగించడం అటువంటి దానిలో కూడా వెళ్ళగలడు. In the affairs of today, the mass psychology of accepting information indiscriminately, of giving prompt mass obedience to imposed limitations of personal liberty. Imposed limitations. Giving prompt mass obedience. Obedience కలిగి ఉండాలి. Imposed limitations కి వీడు చక్కగా వాడు కృతజ్ఞుడై వాడు దాని యందు ఇది కలిగి ఉండాలి. ప్రతి వాడికి కొన్ని లిమిటేషన్స్ అంటూ పెట్టారు. దాని యందు మాస్ ఒబీడియన్స్ కలిగి ఉండాలి. The limitations, imposed limitations of personal liberty without due understanding of the underlying reasons and the consequence blind following of leaders. కొన్నిట్లో ఎలా జరుగుతుందంటే ఈ విధానం ఒకటి ఉంటుంది. విధానం యందు మనం వైట్ మ్యాజిక్ లో కూడా చెప్పుకున్నాం. స్టార్టింగ్ లెసన్స్ లో ఆయన ఈ పాయింట్ చెప్పారు. అంటే ఒక విధానం, ఉదాహరణకి 4 గంటలకి లేవండి, 4 గంటలకు లేచి మీ ఇంట్లో పశ్చిమ దిక్కుగా వెళ్ళండి, తూర్పు దిక్కుగా రండి, ఇలా ఏవో ఎగ్జాంపుల్, ఏవో రీజన్స్, ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాడు గురువు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎందుకు చెప్పాడు ఆ గురువు అదేం వీడికి తెలియదు పాపం. వీడు అలానే వీడు ఆ గురువు చెప్పాడు కదా అని వీడు అలా జీవించినటువంటి చేస్తుంటారు. అలా చేయకండి. ఆయన ఏం చెప్తున్నారంటే జరుగుతున్నటువంటి విషయం కానీ చెప్పబడినటువంటి విషయం కానీ సెల్ఫ్ అసర్షన్ అంటే వీడిలో అహం బ్రహ్మాస్మి లేదా తనలో దైవం ఉన్నాడు అనేటువంటి విషయం నందు లేదా తను అనేటువంటి భావం నందు చక్కగా సోల్ ఆస్పెక్ట్ నందు ఇప్పుడు పరిపూర్ణంగా విచ్చుకుని ఉన్నప్పుడు చెప్పబడినటువంటి దాంట్లో ఏది తెలుసుకోవాలి, ఏది తెలుసుకోకూడదు, ఏది ఆచరణలో పెట్టుకోవాలి, ఏది ఆచరణలో పెట్టుకోకూడదు. గురువు అనేటువంటి వాడు వీడిలోనే ఉండి వీడికి డైరెక్షన్స్ అన్ని ఇస్తున్నాడు అనేటువంటి విషయం చక్కగా తెలుస్తుంటుంది. ఉదాహరణకి అప్పుడెప్పుడో హనుమాన్ గారు ఇచ్చినటువంటి దాంట్లో ఎన్నో అవి కలిపేసి వీళ్ళు ఇచ్చేసినా అవన్నీ అవసరం లేని పక్కా పెట్టేసి హనుమాన్ గారు ఏమి ఇచ్చారో అది చక్కగా వైద్య శాస్త్రానికి మాస్టర్ గారు ఎలా అయితే మనకి ఇస్తారు అది చక్కగా వీడు సోల్ ఆస్పెక్ట్ చక్కగా లింక్ అప్ అయినటువంటి వాడికి చక్కగా ఏదైతే అవసరం లేని ఎదుటివాడు గురువు అని చెప్పి కూర్చొని చెప్పేస్తున్నా ఇదంతా అవసరం లేదండి అని చెప్పి పక్కా పెట్టేసుకుంటాడు. ఏది నేను అది మాత్రం కలిగి వీడు ముందుకు వెళ్ళిపోతాడు. అది ప్రతివాడు అది సాధించుకోవాలని చెప్తున్నారు. బ్లైండ్ ఫాలోయింగ్ ఆఫ్ లీడర్స్ అంటున్నది ఉండకూడదు ఎప్పుడు కూడా. Will only come to an end through the intelligent fostering of individual recognition of selfhood and the assertions of the individual as he seeks to express his own ideas. So selfhood యందు చక్కగా వీడు విచ్చుకొని ఉండాలి. అప్పుడు సెల్ఫ్హుడ్ వీడిలో ఉంటుంది. సెల్ఫ్హుడ్ యందు వీడు విచ్చుకొని ఉన్నప్పుడు చక్కగా ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వలేదు చక్కగా వీడు తెలుసుకుంటాడు. అది తెలుసుకుని వీడు ఆచరణలో వాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతాడు. One of the basic idea underlying all humans and individual conduct is that necessary for peace and harmony in order that man may specifically work out his destiny. This is the deep foundational belief of humanity
the first developed evidence of the emerging self-assertion of the masked individuals must therefore be turned in this direction, for it will constitute the line of least resistance. Into line of least resistance and belief, deep foundational belief of humanity. The first developed evidence of the emergency self-assertion. Individuals must therefore turn in this direction. Self-assertion, self-yandu bhavam chakka వీడు కలిగి ఉండడం అటువంటి చక్కగా చేసుకోవాలి. There will follow that the eradication of war and establishing of those conditions of peace which will bring about the opportunity for trained and carefully cultured growth. The dictator is the individual who has, under this process, powered forth into knowledge and power, and is an example of the effectiveness of the divine character. Divine character అంటున్నది అంటే వీడు ఫస్ట్ వీడు సోల్గా చక్కగా అంటే వీడిలో ఉన్నటువంటి వెలుగు యందు లేదా వీడి సెల్ఫ్ అసెర్షన్ నేను అనేటువంటి భావం యందు నేను అనేటువంటి వెలుగు యందు వీడు చక్కగా విచ్చుకోవాలని. సో దాన్ని గురువు యొక్క సాన్నిధ్యంగా కూడా మనం చెప్తాం. గురువు అనేటువంటి వాడు వీడిలో ఉండేటువంటి నేనుగా దాని అందు విచ్చుకునేటట్టుగా చేస్తుంటాడు గురువు. సో మార్గోపదేశకుడుగా మనం తెలుసుకోవచ్చు మన గురువుని. సో ఈ రకంగా నేను యందు వీడు ఎప్పుడైతే చక్కగా విచ్చుకొని నేను యందు వీడు చక్కగా ఉంటుండడం అంటే చక్కగా అభ్యాసం చేసుకుంటాడో అప్పుడు దాన్ని వీడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ లో చక్కగా దాని యొక్క విధానాన్ని వీడు చక్కగా అమల్లో పెట్టుకుంటుంటాడో అప్పుడు జీవితం కరెక్ట్ గా వెళుతుంది. దాని ఏమన్నంటే పీస్ అండ్ హార్మోనీ. దీని గురించి వీడు పనిచేయడం అటువంటి జరుగుతుంది. ఈ పీస్ అనేటువంటిది ఎక్కడుంటుంది? ఆనందము, ఆత్మానందం అంటుంటుంది. ఆనందం ఎక్కడుంటే తెలియబడుతుంది అంటే ఆత్మలో ఉన్నప్పుడు ఆనందం. అదే నిజమైనటువంటి ఆనందం. ఆత్మగా కాకుండా విడిగా ఉంటున్నంతసేపు అది నిజమైనటువంటి ఆనందం కాదనేటువంటి విషయం వీడికి ఎప్పుడు తెలుస్తుందంటే వీడు ఆత్మానందుడై వీడు ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇది అసలు ఆనందం. ఇప్పటిదాకా మనం అనుభవించింది ఆనందం కాదు అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ స్థితిలో వీడు ఆనందం పొందుతాడో దాన్ని పీస్ అని అన్నారు. ఈ ఆత్మానందంగా ఎప్పుడైతే వీడు ఉండగలుగుతాడో అప్పుడు మిగిలిన విషయాల్లో వీడికి దృశ్యం అనేటువంటిది పెద్దగా ఉంటుంది. ఇంకా అది పీస్ అండ్ హార్మోనీ అన్నారు. సో ఇది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు యుద్ధాలు అనేటువంటిది కానీ వేరే వాడితో ఫైట్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉండవు. లైఫ్లో పోతే పని 10 రూపాయలు తీసుకున్నాడు పోయింది అయిపోయింది. మనం వీడు ఆ పీస్ లో వీడు ఎప్పుడు ఉంటాడు. వాడు ఎవడో మోసం చేస్తాడు వీడి దగ్గర నుంచి. ఉదాహరణకి ఇప్పుడు 10 రూపాయలు వస్తే 50 రూపాయలు కొనుక్కుని ఇంటికి వచ్చాడు అనుకోండి. భార్య తిట్టింది అనుకోండి, ఏమిట్రా నాయన నువ్వు 10 రూపాయలు వస్తే 50 రూపాయలు కొనుక్కొచ్చాను. దట్స్ ఆల్ రైట్, ఓకే అయిపోయింది అని చెప్పి వీడు దాని అందు బాధపడడం, దాని అందు చింతించుకోవడం, దాని అందు దిగులు పడిపోవడం, వీడు అయ్యో నాకేం ఇలాంటిది ఏది ఉండదు. అది జరుగుతున్నది. It will constitute the line of least resistance of peace, which will bring about the opportunity for trained and carefully cultured growth. The dictator is the individual who has, under the process, poured forth into knowledge and power, and is an example of effectiveness of the divine character. వాడికి flowered forth into knowledge and power. వాడికి knowledge, power చక్కగా అందేవాడు. He expresses many of the divine potentialities of man, but the dictator will someday be an anachronism, for when the many are the stage of individual self-awareness and the potency and seeking the full expression of their powers, he will be lost from sight in the assertion of the many. He today indicates the goal for the lower self, for the personality. వీడికి ఇక్కడ ఏమంటే వీడికి ఈ పర్సనాలిటీ అనేటువంటిది చక్కగా వీడు దాని అందు చక్కగా వీడు సాధన అటువంటి చాలా చేయాల్సి ఉంది. ఈ సాధన అటువంటి చక్కగా చేస్తున్నప్పుడు అంటే వీడిలో ఉన్నటువంటి ప్రజ్ఞ అందు వీడు చక్కగా మేల్కాంచడం అటువంటి జరుగుతుంది. Before, however, the many men can be safely self-assertive, there must be increased appearance of those who have passed beyond that stage and of those who know, teach, and demonstrate, so that many constituting the intelligent group composed of self-aware individuals can then identify themselves discriminately with group purpose and submerge their separate identities in organized group activity and submerge their identities. ఆర్గనైజ్డ్ గ్రూప్ అంటే ఒక గ్రూప్ వర్క్ కి వీళ్ళు లింకప్ అయి వీళ్ళు పనిచేయడం, గ్రూప్ కి సంబంధించినటువంటి దాంట్లో వీడి యొక్క పర్సనాలిటీస్ అన్ని కూడా కలిపేయడం అది జరుగుతుంది. ఒక ఇదిగా వీళ్ళు జీవిస్తుంటారు. దాన్ని ప్రధానంగా ఎలా జరుగుతుందంటే నెంబర్ 1 ఇస్ బై పర్సనల్ ఇంపోజ్డ్ ఐడెంటిఫికేషన్ విత్ ద గ్రూప్. సో పర్సనల్ గా వీడు ఇంపోజ్డ్ ఐడెంటిఫికేషన్ విత్ ద గ్రూప్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, సర్వీస్ అండ్ సాక్రిఫైస్. చూడు పర్సనల్ గా ఉంటుంటే గ్రూప్ కాన్షియస్ గా దేని చేత తయారవబడతాడంటే ఒకటి
సర్వీస్ అండ్ సాక్రిఫైస్ ఇవి రెండు చక్కగా చేయాలి వాడు కూడా. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో అందు గురించి మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. సర్వీస్ సాక్రిఫైస్ ఇవి ప్రతి క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇవి చేస్తూ ఉండండి. ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయండి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ వీడి యొక్క ఫిజికల్ థింగ్స్. సెకండ్ లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ ఆస్ట్రల్. థర్డ్ లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ మెంటల్. సో దట్ ఈస్ సర్వీస్, సాక్రిఫైస్ ఇవి రెండు సాగుతూ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఇస్ బై ద ఎడ్యుకేషన్ ఆఫ్ మాసెస్ ఇన్ ద ప్రిన్సిపల్స్ అండర్లైన్ గ్రూప్ వర్క్. సెకండ్ లెవెల్ ఏంటంటే గ్రూప్ వర్క్ గురించి నలుగురికి తెలియజెప్తున్నాం. 10 మందిని ఒక చోట చేర్చి మనకు తెలిసినటువంటి మంచి విషయాలు ఇప్పుడు భాషలో చెప్పుకుంటే ఒక మంచి విషయాన్ని 10 మందికి వాట్సాప్లో షేర్ చేయండి. తద్వారా వాడు అది చదువుకుంటే కనుక వాడు చక్కగా బాగుపడుతుంది. అలాంటి విషయాలే షేర్ చేస్తూ ఉండండి. మిగిలిన విషయాలు పెద్దగా పట్టించుకోకండి. అది 10 మందికి గ్రూప్ వర్క్ యొక్క ఇంపార్టెన్స్ ఇది తెలియజెప్తూ ఉండండి. దట్ ఈస్ సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఇస్ బై ద ప్రిపరేషన్ ఆఫ్ మెనీ ఇన్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఫర్ ది గ్రేట్ ట్రాన్సిషన్ ఇన్ కాన్షియస్నెస్ విచ్ వి కాల్ ఇనిషియేషన్. ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేస్తున్నటువంటి దాంట్లో వీళ్ళందరినీ కూడా భాగములుగా అయ్యేటట్టుగా చేస్తుండండి. దాన్ని ఏమన్నారంటే ఇనిషియేషన్ అన్నారు. అది థర్డ్ లెవెల్. వీటి గురించి ఇంకొంచెం వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేం మహేశాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.